రైట్ రైట్ ఓకే ఓకే సందీప్ గారు రైట్ శివకుమార్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శివకుమార్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం అండి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఏ పిల్లలైనా సరే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ప్రతి ఒక్కరికి కాళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి చేతులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమానంగా అన్నున్నప్పుడు కొందరే క్రైమ్ చేస్తారు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ద వాళ్ళ ఒక మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకుని ఈ యొక్క క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ మళ్ళీ రెండో ఒక భర్తని చేసుకోవడం జరిగింది. ఫస్ట్ భర్తకు పుట్టిన ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఈ ఫస్ట్ అమ్మాయి ఈ యొక్క సిసిఎల్ అంటే తన పేరు కూడా మనం లైవ్ లో పలకడానికి లేదు. ఎందుకంటే షీఈ్ అ మైనర్ కాబట్టి ఈ మైనర్ చట్టంని బేస్ చేసుకొని చూస్తే మనము తన పేరు కూడా మనం డైరెక్ట్ గా పలకనికి లేదు. చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని మాత్రమే మనం పలకాలి. అయితే ఇదంతా సీన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎవరైతే పెద్దలు వాళ్ళ ఇంట్లో భర్తకు భార్యకు జరిగే ఏదైతే సంఘటన ఉంటుందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే సంభాషణ పిల్లల ముందు చర్చించడం ద్వారా ఇట్లాంటి అమ్మాయిల మైండ్ సెట్ అనేది వాళ్ళకి పాడయి వాళ్ళు కూడా నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటదేమో అనే ఒక ఉద్దేశం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ కనపడతా ఉంది. ఈ యొక్క ఇంపాక్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తా ఉంటే ఎవరు ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుందనో ఇంకోటనో ఈ యొక్క సోషల్ మీడియా విపరీతంగా పెరగడం ద్వారా కూడా ఈ యొక్క అమ్మాయిల మైండ్ సెట్ ఖరాబ్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి కూడా ఉందని నాకు అనిపిస్తా ఉంది. అయితే శివకుమార్ గారు మీరు ఇందాక ప్రస్తావించారు మనం రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఆమె పేరు కావచ్చు ఫోటో కావచ్చు ఏది కూడా రివీల్ చేయకూడదు వయసు రీత్యా. అయితే కొంత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఎమోషన్ కు లోనైనటువంటి సిచ్యువేషన్ తల్లిని చంపారు అంటే ఎవరైనా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దట్టు కూడా ఆ అమ్మాయి ఏజ్ ను కూడా దృష్టిలో పెట్టుకుని అంత చిన్న అమ్మాయి ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడడాన్ని చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమ కోపాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రియుడు కోసం ఈ రకంగా తల్లినే మర్డర్ చేస్తే ఏ రకంగా ఫోటో రివీల్ చేయకుండా ఉంటారు, ఏ రకంగా ఫోటోని బ్లర్ చేస్తూ ఉంటారు మీడియా ఛానళ్లు, చంపిన ఆమెను ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్ ఎక్కువగా రైజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? అంటే చట్టం విషయంలో ఎమోషనల్ యాంగిల్స్ పనిచేస్తాయా? ఆ అమ్మాయి యొక్క ఏజ్ ను కనుక మనం చూసుకున్నట్టయితే ఆమె మైనర్ గా ఉంది కాబట్టి ఆమె చేసింది క్రైమే కావచ్చు. మనం చట్టాన్ని బేస్ చేసుకునే ప్రతి ఒక్కరు చట్టాన్ని బేస్ చేసుకునే మనము బ్రతుకుతున్నాం. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు లేకపోతే మనం స్కూల్కి వెళ్తే వరకు ఈ యొక్క చట్టానికి లోబడి మనం ఈ యొక్క భారతదేశంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ యొక్క జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 2015 క్లియర్ గా ఏం చెప్తుందని అంటే ఎవరి పేరు కానీ విక్టిమ్ కానీ లేకపోతే ఆ యొక్క అక్యూజ్ పేరు కానీ మనం బయటికి తీయడానికి లేదనే ఒక చట్టం చెప్తా ఉంది. ఆ చట్టంలో క్లియర్ గా ఇంకేం చెప్తా ఉందంటే ఏ యొక్క అక్యూజ్డ్ ఎవరైనా బిలో మైనర్ 18 years బిలో ఉన్న మైనర్ ఎవరైనా ఈ యొక్క క్రైమ్ బేస్డ్ మర్డర్ కానీ లేకపోతే హీనస్ క్రైమ్ ఏదైనా చేసినా కూడా వారిని రీఫార్మ్ చేయాలి. అంటే వాళ్ళని మార్చి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చి మళ్ళీ సమాజంలోకి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపడమే మన యొక్క లా యొక్క ఉద్దేశం. డౌట్ అడుగుతాను, ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్. ఇప్పుడు ఆమె ఫిమేల్ లేడీ 18 years వరకు మేజర్ అన్నారు కదా సార్, ఇది జెంట్స్ కూడా అంతేనా లేకపోతే జెంట్స్ 21 years? జెంట్స్ అయినా సార్, జెంట్స్ అయినా ఆర్గ్యుమెంట్ జరిగింది 21 years జెంట్స్ కి వివాహ వయసు కదా, 18 years లేడీస్ కి 21 years జెంట్స్ కి. ఇప్పుడు మేజర్ మీన్స్ ఇప్పుడు ఆ అబ్బాయి వయసు 19 years ఉన్నాయి, హత్యలో సహకరించిన అబ్బాయి. అవును సార్, అతని వయసు 19 years అంటే అతనికి మేజర్ కింద శిక్ష పడుతుందా లేదా మైనర్ కింద వెళ్ళిపోతాడు అతను కూడా? ఎప్పుడైతే 18 దాటిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం అడల్ట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని మేజర్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి బిఎన్ఎస్ సెక్షన్ 103 clause 1 కింద వాళ్ళకి లైఫ్ కానీ లేకపోతే హ్యాంగింగ్ కానీ పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఈ యొక్క మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ అమ్మాయికి మాక్సిమం 3 years పనిష్మెంట్ దాన్ని మన రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి
ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి సైకలాజికల్ గా అమ్మాయిని డెవలప్ చేసి మళ్ళీ ఆ ఒక్క అమ్మాయిని సమాజంలో పంపించడం మన జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒక ఉద్దేశం. ఓకే శివకుమార్ గారు, కృష్ణ శర్మ గారు, మీ ఉద్దేశం ఏంటి కృష్ణ శర్మ గారు? ఎందుకంటే ఒక ఘటన కాదు, వరుస ఘటనలు ఈ తరహా మనం చూస్తున్నాం. మేజర్లు కావచ్చు, మైనర్లు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తరచూ ఈ రకమైనటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎక్కడ లోపం ఉంది అనుకోవాలి? పేరెంటింగ్ లో లోపం ఉందా అంటే పేరెంట్స్ నే చంపేస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే వీళ్ళు పెరిగిన విధానంలో లోపం ఉందా, సమాజంలో లోపం ఉందా, చట్టంలో లోపం ఉందా? ఈ రకమైనటువంటి అన్ని క్వశ్చన్స్ ఎదుగుతున్న పరిస్థితి కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వీటన్నిటి కూడా పరిష్కారము మనధర్మ శాస్త్రంలో ఉంది. మనధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆడవాళ్ళు ఏం చేయాలి, ఆడవాళ్ళు ఏం చేయకూడదు, మగవాళ్ళు ఏం చేయాలి, మగవాళ్ళు ఏం చేయకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎలా పెరగాలి, ఆడపిల్లలు ఎలా పెరగాలి, మగపిల్లలు ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వయసు రీత్యా ఎవరేం చేయాలని కూడా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా రామాయణం, మహాభారతం వంటి చదవమంటారు. వీటన్నిటిలో కూడా స్పష్టంగా కూడా తెలుపబడింది, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇట్లా ఇంకా అనేక మోరల్ వాల్యూస్ని కూడా తెలుపుతూ వచ్చారు. ప్రస్తుత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సమాజంలో అవేం చెప్పట్లేదు. నీకు 10th క్లాస్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, యూనిట్ టెస్ట్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు, ఏ పేరెంట్స్ కూడా. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి హత్య చేసింది అంటున్నారు, ఆమెకి ఒక లవర్కి ఒక తమ్ముడు, ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇందులో ఆ అమ్మాయి కూడా మొదటి భర్త కూతురు, ఆమె చిన్న ముదురు, ఆమె లవర్ యొక్క అమ్మ పెద్ద ముదురు. ఆమె వీళ్ళందరికీ చట్టం మీద స్పష్టమైన అవగాహన ఉంది, ఖచ్చితంగా చెప్పగలను. ఈ అమ్మాయి తన ప్రియుణ్ణి కోసమే తన తల్లిని హత్య చేసింది. కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తన యొక్క లవర్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంట్లో చెప్పకుండా కొన్ని రోజులు గడిపింది. ఆమె గడిపొచ్చిన తర్వాత ఈ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కేసు. పోలీసులు వెళ్ళి అక్కడ చూశారు, ఆ అమ్మాయి అక్కడ దొరికింది, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కన్యత్వ పరీక్షలు జరగబోతున్నాయి. తర్వాత రోజు తెల్లవారితే ఆ యొక్క అమ్మాయికి కన్యత్వ పరీక్షలు జరుగుతాయి. వాళ్ళు వైద్య పరీక్షలు అని చెప్తున్నారు, వైద్య పరీక్షలు కన్యత్వ పరీక్షలు. అంటే ఈ అమ్మాయి పరాయి మగవాడి దగ్గర ఒక 3 రోజులు 2 రోజులు ఉండొచ్చింది కాబట్టి అక్కడ ఆమె కన్యత్వాన్ని ఏమైనా కోల్పోయిందా, ఏమైనా సెక్సువల్ ఇంటరాక్షన్ జరిగిందా అనేది అక్కడ తెలుస్తాయి. తెలిసిందంటే ఇమీడియట్గా ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఫోక్సో చట్టం గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారము ఒక మైనర్ బాలిక గనక లేక మైనర్ బాలుడు తన ఇష్టపూర్వకంగా అయినా సరే వేరే వాళ్ళతో కనుక సెక్స్లో పాల్గొంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ వ్యక్తిగత సంతోషానికి సంబంధించిన విషయం. తర్వాత ఆ మైనర్ బాలిక కానీ బాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ మరొకళ్ళు కానీ ఈ విషయాన్ని గమనించి కంప్లైంట్ కనుక చేస్తే ఎవరైతే ఆ మైనర్ బాలిక లేదా బాలుడితో ఇక సెక్స్లో పాల్గొన్నారో వాళ్ళ మీద ఫోక్సో చట్టం అమలు జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి కఠిన కారాగార శిక్ష పడుతుంది. అసలు బెయిల్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వీలైతే యావజ్జీవ శిక్ష కూడా పడవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇదంతా అమ్మాయికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టే ఈ కంప్లైంట్ చేసింది ఎవరంటే వాళ్ళ అమ్మ కాబట్టే వాళ్ళ అమ్మ అడ్డు కనుక తొలగించేసుకుంటే ఇప్పుడు ఇక తర్వాత ఇంకేం జరగదులే, ఇక ప్రియుడు సేఫ్గా ఉంటాడు, ఆ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు స్పష్టంగా తెలుసు తను మైనర్ కాబట్టి ఏం అవ్వదు. హోమ్లో ఉంచుతారు, 2 సంవత్సరాలు అయితే బయటికి పంపించేస్తారు. ఈ మధ్య ఏంటంటే ఆమెకు తెలుసో తెలియదో నిన్న కూడా ఈ విషయం చాలా డిస్కషన్ జరిగింది. లేడీస్కి అయితే 18 years అని, మగవాళ్ళకైతే 21 years వివాహానికి అని ఉంది కదా. కానీ మేజర్ అనేదానికి కరెక్ట్ డెఫినేషన్ అని కొంతమంది దగ్గర డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే లేడీస్కి అయితే 18 years, మగవాళ్ళకైతే 21 సంవత్సరాలు అని కొంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు కూడా. నేను అందుకే ఇందాక వారిని అడగడం జరిగింది ఎక్స్పర్ట్ని. ఒకవేళ మగవాళ్ళకి కూడా 18 years కనుక అయితే తప్పనిసరిగా అతనికి శిక్ష పడుతుంది, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన చట్ట వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అరెస్ట్ అయితే ఏమవుతుంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు లోపల పెడతారు, తర్వాత ఏమవుతుంది బెయిల్ పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది, తర్వాత బయటకు వస్తారు. ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో కేసు రన్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా అందరూ మర్చిపోతారు ఈ విషయం, వాళ్ళు కూడా మర్చిపోతారు. ఈ విధమైనటువంటి విధానం కూడా ప్రస్తుతం ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు.
దీనివల్ల ఏమైందంటే చట్టం మీద వీళ్ళకి భయం లేకుండా పోయింది. ఆ ప్రియుడు తల్లి చెప్పడానికి కారణం కూడా అది. ఏమవుద్దండి, లోపల వెళ్తాడు, 4 రోజులు లోపల ఉంటాడు. మన కసబ్ గారు చెప్పారు కదా ఆల్రెడీ, ఇండియాలో అరెస్ట్ అయితే ఏమవుతుంది, లోపల పెడతారు, టైం ప్రకారం టిఫిన్, లంచ్, డిన్నర్ ఇస్తారు, మధ్య మధ్యలో కాఫీ టీ ఏమైనా ఇవ్వచ్చు, తెలియదు. ఈ విధమైన పరిస్థితి ఉండడం వల్ల ఈ నేరాలు చేస్తున్నారు.